సెలక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో డోలాలో మనకి అజ్రక్ ప్రింట్స్ ఉన్నాయి, టసల్స్, ప్యూర్ టసల్స్లో మనకి హ్యాండ్ ప్రింట్స్ ఉన్నాయి, డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయి, కొన్ని బట్టలు కూడా ఉన్నాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి డోలాలో అజ్రక్ డోలా నేను ఆల్రెడీ మీకు చూపించాను. ఇంకా ఏంటి స్పెషల్ అంటే దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది. మనకి క్వాలిటీ కూడా బాగుందండి. ఇదంతా కూడా హ్యాండ్ అజ్రక్, హ్యాండ్ కలర్స్ కూడా మనకి ఇవి న్యాచురల్ కలర్స్, డై చేసే కలర్స్ కూడా న్యాచురల్ కలర్స్. సో స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి. మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా వస్తుంది. డోలాలో కూడా ఫైన్ చూడండి, మనకి లైట్ ఫాల్ ఉంటుంది, మరీ కాదు. అంటే దీని ఫినిషింగ్ వేరు. మనకి వేరే డోలాస్ అయితే మనకి నీట్గా ఫినిష్ అయ్యి వస్తాయి కదా మిల్స్లో తయారైతే. ఇది హ్యాండ్ వల్ల దీని ఫినిషింగ్ వేరు, సాఫ్ట్ ఉంది, లైట్ నార్మల్ వెయిట్లోనే ఉంది. మనకి డోలా అంటే లైట్ వెయిట్లోనే ఉంది, కొంచెం హెవీ వెయిట్ అయితే లేదు. బాగుందండి, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ఇది కలర్ వచ్చేసరికి మనకి రస్ట్ బ్రిక్ కలర్ ఉంటుంది చూసారా, రస్ట్ కలర్, బ్రిక్ కలర్, అలా డార్క్ ఏం కాదు, మీడియం షేడ్, రస్టీ షేడే. ఇలా వచ్చేసరికి మిర్రర్ వర్క్ వచ్చింది. ఇదంతా కూడా స్కర్ట్ బార్డర్ వరకు, హాఫ్ వరకు కుచీల్లో మిర్రర్ వర్క్ ఇచ్చారు. బార్డర్ వచ్చేసరికి పైవైపు ఒక 2 ఇంచెస్ బార్డరు, కింద వైపు వచ్చేసరికి మనకు ఒక 4 ఇంచెస్ వరకు కంచి బార్డర్ వచ్చింది. జరీ బార్డర్ కూడా చాలా బాగుంది, కొంచెం కాపరిష్ గోల్డ్లా ఉంది, బ్యూటిఫుల్, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు మొత్తం అంతా కూడా ఇచ్చారు. ఇలా బోర్డర్లో కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. మనకి అజ్రక్ మంచి ట్రెండ్ కదా, మోడల్లో కూడా చేస్తాం కదా. ఇది వచ్చేసరికి మనకి ప్యూర్ డోలా వస్తుంది. ఇలా పళ్ళులో కూడా మిర్రర్ తెలుస్తుంది కదా, షైన్ వచ్చేసరికి ఇలా చివరి జరీ లైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలరే, మనకి ఇలా అజ్రక్ స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇలా క్రాస్ డైమండ్ షేప్ లాగా ఇచ్చారు. ఇది బోర్డర్ హ్యాండ్కి ఇచ్చారు కదా, హ్యాండ్ కూడా మొత్తం వర్క్ ఇచ్చారు. ఇదంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చింది. 2 సైడ్స్ ఇచ్చారు బోర్డర్, కానీ ఒకవైపు మాత్రం హ్యాండ్కి చిన్న మిర్రర్ వర్క్ దగ్గరగా చేశారు. ఈ బ్లౌజు మనం చూడడానికి ఎలా ఉంటుందో అనుకుంటాం, కానీ ఈ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుందండి. సెల్ఫ్ కలర్ అయినా కూడా డిజైన్స్ వచ్చేసరికి చాలా బాగుంటాయి. కట్టుకున్నా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. బోర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. డోలా అంటే ట్రాన్స్పరెంట్ ఉండదు, ఫాల్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4650. నెక్స్ట్ ఇందులోనే కాకపోతే మనకి ఎక్కువ డిఫరెంట్ కలర్స్ సింథటిక్ లాగా రావు కలర్స్ అండి, ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ కలర్స్. మనకి జైపూర్ బ్లాక్స్లో దొరికే షేడ్స్ ఉంటాయి కదా, మట్టి కలర్ ఇవి. మనం కాటన్స్లో కూడా చేసాము. మనం డోలాలోనే మిర్రర్ వర్క్ లేకుండా వేరే బోర్డర్స్లో కూడా చేస్తాం కదా. ఈ షేడ్స్లో వచ్చేసరికి డిజైన్స్ మారుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి ఫ్లవర్ షేప్ లాగా ఇచ్చారు. అజ్రకే, ప్యూర్ అజ్రక్ వస్తుంది. ఇలా స్కర్ట్ హాఫ్ వరకు కూడా మిర్రర్ వర్క్ ఇచ్చారు. బోర్డర్ మారింది చూడండి, పైవైపు 2 ఇంచెసే, కింద వైపు కంచి బోర్డరు. మనకి ఇలా డైమండ్ షేప్ లాగా, చిన్న డైమండ్ షేప్ లాగా కొంచెం కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. ఇది బోర్డర్ కలర్ అయితే క్లాసీ కలర్, ఇంగ్లీష్ కలర్ టోను, బ్యూటిఫుల్ ఉంది. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి మొత్తం ఆల్ ఓవర్ అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా క్లాసీ కలర్. చిన్న చిట్ పళ్ళు వస్తుంది. ఇదంతా ప్రింటెడ్ పళ్ళు, చివరి సారీ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ డోలా వస్తుంది. పెద్ద డిజైన్ ఇచ్చారు. మనకి సారీ అంతా చిన్న ప్రింట్ ఉంది కదా, ఒక పెద్ద డిజైన్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. ఒకవైపు హ్యాండ్కి మనకి ఇలా బోర్డర్ అంతా మిర్రర్ వర్క్ ఇచ్చారు. మనం ఇది మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. బ్లౌజ్ ఏదైనా బ్లాక్ శారీకి అలా మ్యాచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ కూడా ఫైన్ ఉందండి. ఏదైనా క్వాలిటీ పైనే మనకి ప్రైస్ అనేది ఉంటుంది. బ్యూటిఫుల్, అంటే మనకి ఇదే డోలాలో ఇంకా కొంచెం తక్కువలో కూడా రావచ్చు. దీని క్వాలిటీ చాలా ఫైన్ ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 4650. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్. ఇంకా బ్లాక్ అంటే అజ్రక్లో చాలా బాగుంది, ఆసమ్ అండి. సేమ్ బార్డరే వచ్చింది. మనకి ఇందులో 2 వెరైటీ బార్డర్స్ ఉన్నాయి. ఇది పైన చిన్నదే వస్తుంది, కింద మనకి అలా కొంచెం కడ్డీ స్టైల్ లాగా డైమండ్ షేప్ ఇచ్చి కింద మళ్ళీ జిగ్జాగ్ ఇచ్చారు. బ్లాక్ మీద బాగా తెలుస్తుంది గోల్డ్ కలర్ అనేది. హాఫ్ వరకు మిర్రర్ వర్క్ వస్తుంది అలా. ఇది వచ్చేసరికి పళ్ళు కూడా మనకి ఇలా డిజైన్, చివరి జరీ లైన్. బ్లౌజ్ వచ్చేసరికి వావ్, ఇది కూడా అంతే, మనం వేరే వాటికన్నా కూడా పేరప్ చేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉంది, చీరపన్న. బ్లౌజ్కి మాత్రం జరీ బోర్డర్ ఇవ్వలేదు. మనం ఏదైనా హ్యాండ్కి ఎలాగో వర్క్ ఇచ్చారు, ఇది మిర్రర్ వర్క్ ఇచ్చారు. పైన కూడా ఇదంతా కూడా మనకి ఫుల్ హ్యాండ్ వచ్చే వర్క్ ఇచ్చారు. అజ్రక్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ అండ్ క్లాసీగా ఉన్నాయి.
ఈ సారీ కూడా 4650. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీ అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే ఇవ్వండి. అందరూ కూడా మెసేజ్ చేస్తున్నారు ఎలా బుక్ చేసుకోవాలి అని. మీకు ఏదైనా నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేయండి. ఇదే స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉన్నాయి. ఏ నెంబర్కి మీరు చేసినా కూడా మీ రిప్లై అయితే ఉంటుంది. మీరు డీటెయిల్స్ అనేది మాత్రం క్లియర్గా ఇవ్వండి. శారీ అవైలబిలిటీ ఉన్న తర్వాతే పేమెంట్ తర్వాత మీరు అడ్రస్ ఇచ్చేటప్పుడు నేము, పిన్ కోడ్ అండ్ ఫోన్ నెంబర్ క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. చాలామంది ఫోన్ నెంబర్స్ ఇవ్వట్లేదు. నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను. మీరు ఆల్రెడీ మీరు రెగ్యులర్ కస్టమర్స్ అయినా కూడా మీ నెంబరు మళ్ళీ ఒకసారి షేర్ చేయండి. ఫుల్ అడ్రస్ అనేది మళ్ళీ షేర్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ట్రెండీ డిజైనర్ స్టైల్ డిజైన్స్. ఇందులో లైట్ కలర్, లైట్ క్రీమ్ షేడ్, మరి హాఫ్ వైట్ అయితే కాదు. ఇక్కడ బాగా తెలుస్తుంది క్రీమ్ షేడ్ అనేది. మనం మోడల్లో కూడా చేసాం. ఇది లైట్ వెయిట్లోనే ఉన్నాయి. కంఫర్ట్, అసలు చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్, న్యాచురల్ ప్లస్ ఈ డైలో వాడే కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్. హ్యాండ్ బ్లాక్స్ మనకి హ్యాండ్తో చేసాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉండదు. ఎక్కడైనా మనకి అటు ఇటు కలర్స్ ఉన్నా కూడా అవేమీ డ్యామేజెస్ కావండి. మీరైతే క్లియర్గా చూసుకోండి. మరి ఆన్లైన్లో మీరు బుక్ చేసుకున్నప్పుడు నేను డీటెయిల్స్ అనేది క్లియర్గానే చెప్తున్నాను. ఒకసారి చేసుకోవాలనుకునే వాళ్ళు క్లియర్గా అయితే వినండి. వీడియోని స్కిప్ చేయకుండా వినండి. మీరు బుక్ చేసుకున్నాక హోల్డ్ చేయించేస్తున్నారు చాలామంది. ప్లీజ్ ఎవరు కూడా హోల్డ్ చేయించద్దు. అలాగే నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. మీరు ఫ్యాబ్రిక్స్ అన్నీ ఐడియా ఉంటుంది కదా. డోలా అనేసరికి మామూలుగా అయితే కొంచెం వెయిట్ వస్తుంది. ఇదైతే చాలా లైట్ వెయిటే ఉంది. చాలా కంఫర్ట్ అండ్ ఫాలింగ్ ఉంటుంది. కలర్ అయితే చాలా క్లాసీ కలర్ అండి. డీసెంట్ అండ్ ఎలిగెంట్గా ఉంది. అంటే బ్రైట్ కలర్స్ వద్దు అనుకుంటే చక్కగా చూడొచ్చు. బోర్డర్ కూడా మనకి లైట్ కాపరిష్ గోల్డ్, మరి హడావిడిగా లేదు. చాలా బాగుంది. ఇదంతా హాఫ్ వరకు మనకి ఈ ఫ్లవర్ ఏదైతే వచ్చిందో దాని మధ్యలో మిర్రర్ అనేది ఇచ్చారు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మొత్తం ఇచ్చారు. ఈ జరీ బోర్డర్ కూడా మారింది చూడండి. వేసుకున్నా కూడా డీసెంట్గా, అంటే కొంచెం జరీ బోర్డర్స్ కంచి స్టైల్ అలా కాకుండా క్లాసీగా కావాలి, ట్రై చేద్దాం అనుకున్నా బాగుంటుంది. ఇది బోర్డర్ కూడా మారింది. కంచి బోర్డరే కానీ డిజైన్ అయితే మారింది. ఇందాక చూపించింది వేరు. ఇది ఎవరైనా కట్టుకోవచ్చండి. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. కాలేజ్ ఈవెంట్స్కైనా ట్రెండీగా కావాలనుకుంటే చక్కగా ట్రై చేయొచ్చు. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళు కూడా అజ్రక్ స్టైల్, చివరి సారీ లైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఇలా బ్లౌజ్ కూడా శారీలో ఉన్న కాంబినేషన్స్, వేరే కాంబినేషన్స్కి వెళ్ళకుండా కొంచెం ఫ్లవర్స్ ఇచ్చారు కొద్దిగా పెద్దగా. ఇక్కడ శారీలో చిన్నగా ఉంది కదా, ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఇలా 2 సైడ్స్ కూడా బోర్డర్ అయితే ఇచ్చారు, కానీ మనకి 1 సైడ్ మాత్రం హ్యాండ్స్కి వర్క్ చేశారు. మిర్రర్ వర్క్ వచ్చింది. చాలా బాగుంది. ఒక ఫస్ట్ వాష్ మాత్రం డ్రై వాష్ ఇవ్వండి. నెక్స్ట్ నుంచి మీరు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. డోలా అంటే న్యాచురల్ బ్లాక్ కలర్స్ కదా. ఏమైనా ఎక్సెస్ కలర్ ఉన్నా ఫస్ట్ వాష్కి అయితే పోతుంది. నెక్స్ట్ నుంచి మీరు చేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్. నేను డోలాలో మనం మోడాల్లో చేసినప్పుడు కూడా రిపీట్ అడిగారు ఈ కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ శారీ కూడా 4650. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ షేడ్. మనకి ఇందులో ఎక్కువ ఈ షేడ్ దొరుకుతుంది కదా, బ్లాక్, ఇది ఇండిగో. చాలా బాగుంది. ఇది కూడా డిజైన్ వచ్చేసరికి ఫ్లవర్ షేప్ ఇచ్చారు. అజ్రక్ స్టైల్. ఇది కూడా బార్డర్ మారింది చూడండి. బార్డర్ పై వైపు అన్ని 2 ఇంచెస్ చిన్న కంచి బార్డర్సే. కింద వైపు మాత్రం ఇది మిర్రర్ వర్క్ అనేది స్కర్ట్ బోర్డర్ హాఫ్ వర్క్ వచ్చిందండి కుర్చీల్లో అన్నిటికీ. అంతే అక్కడ నుంచి మొత్తం వచ్చింది. ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది. ఫీల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి బార్డర్ స్టైల్ మారించేసరికి మధ్యలో జిగ్జాగ్ వచ్చింది. ఇదంతా కూడా వీవింగ్. బార్డర్ కూడా ఏం గుచ్చుకునేది లేదు. మనకి ఈ కలర్ ఇక్కడ అక్కడక్కడ అంటే చూసారా, ఇవేమీ మిస్ప్రింట్స్, డ్యామేజెస్ కావండి. అంటే అలా డై చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి. సో ఇది ఒకసారి మీరు కన్సిడర్ అయితే చేయండి. ఇవేమీ డ్యామేజెస్ కాదు. ఎందుకంటే మనకి నేచురల్గా డైయింగ్ కాబట్టి కొంచెం ఉంటాయి షేడ్స్. అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండవు. చూసారా ఇక్కడ కొంచెం లైట్ డార్క్ కూడా ఉంది. అవన్నీ కూడా మనకి హ్యాండ్ డై కాబట్టి కొంచెం ఉంటాయి. ఇలా ఉంటేనే అది న్యాచురల్ అని అర్థం అండి. మీరు అలా కూడా చూడొచ్చు. ఇది పళ్ళులో కూడా వర్క్ వచ్చింది. జరీ లైన్స్ చూసారే కొంచెం పెద్దది వచ్చింది. దీనికి వచ్చేసరికి అప్పటికి అన్నీ సేమే. వావ్, ఇది కూడా చాలా బాగుంది. చక్కగా ఫ్లవర్ కూర్చొనిలాగా ఇచ్చారు. దాంట్లో సేమ్ బాడీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ బేస్, పైన ఇలా గ్రే షేడ్, చుట్టూ కూడా 2 సైడ్స్ బార్డర్ ఉంది. 1 సైడ్ మాత్రం మనకి ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు. బ్యూటిఫుల్ అండి. మీరు వేరే ఏదైనా శారీస్ కూడా చక్కగా వేసుకోవచ్చు. బ్లౌజెస్ అన్ని మనకి ట్రెండీ
డిజైన్స్ కదా ఇప్పుడు చాలా బాగుంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ శారీ కూడా 4650. నెక్స్ట్ శారీస్ వచ్చేసి బనారస్ మట్కాలో హ్యాండ్లూమ్ మట్కా వస్తుంది. మంచి రెడ్ షేడ్, కొంచెం మెరూనిష్ రెడ్ షేడే. మన ఇది వచ్చేసరికి పట్టు సాటిన్ బోర్డర్ వస్తుంది. మనం ఇప్పుడు మోనా సిల్క్లో అట్లా చేస్తున్నాం కదా, ఇలాంటి స్టైల్ డిజైన్సే. అది ఫ్యాబ్రిక్ మోనా, ఇది ప్యూర్ బనారస్ పట్టు వస్తుంది, మట్కా అనమాట. ఇలా యాంటిక్ వీవింగ్, ఇదంతా కూడా యాంటిక్ జరీతోనే వచ్చింది. ఇలా లైన్స్ వచ్చాయి, ఒక చోట కొంచెం థిక్గా ఇచ్చారు, ఇలా మధ్యలో డాట్స్ ఇచ్చి. ఇదంతా కూడా చాలా నీట్గా వస్తుంది, డీటెయిల్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మెత్తగా ఉంటుంది, కంఫర్ట్. మన ఈవినింగ్ వరకు క్యారీ చేసినా కూడా కంఫర్ట్గా ఉంటుంది. అలా అని మరీ హడావిడిగా ఉండదు. అంటే కొంచెం ప్రైస్ క్వాలిటీ ఉంది కాబట్టి ప్రైస్ ఉంటుంది, కానీ జరీ బోర్డర్స్ అవి రాకపోవడం వల్ల అంత కనిపించదు. కాకపోతే క్లాసీగా మనకి కొంచెం ఇలా కావాలి అనుకుంటే మాత్రం చక్కగా చూడొచ్చండి. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ వస్తుంది, మంచి రెడ్ కలర్ బాగుందండి. డార్క్ షేడ్, పార్టీ వేర్ లుక్ వస్తుంది. కొంచెం సింపుల్ అండ్ క్లాసీగా చూసుకుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతుంది. ఇది కూడా మనకి టసర్ టెక్స్చర్ ఎలా వస్తుందో అలాగే వస్తుంది. ఇది లావు సన్నం పోగు వీవింగ్ అంతా కూడా అలానే ఉంటుంది. ఇది వచ్చేసరికి కొంచెం థిక్గా ఉంటుంది, ఫ్యాబ్రిక్ ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఇలా యాంటిక్ జరీతోనే మనకి పళ్ళు వచ్చింది, ఇలా జిగ్జాగ్ స్టైల్ ఇచ్చారు. అంతా కూడా లాక్ వీవింగ్లో ఉంటుంది, ఏది గుచ్చుకునేది లేదు, కంఫర్ట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ వస్తుంది. మనకి బ్లౌజ్ కూడా సేమ్ క్లాత్ వస్తుంది. ఇక్కడ జరీ వచ్చింది కదా, అది రాలేదు, ప్లెయిన్ వస్తుంది. 2 సైడ్స్ కూడా ఇలా సాటిన్ బోర్డర్, ఒకవైపు మాత్రం జరీలో వచ్చిన బుటీస్ ఇచ్చారు, కొంచెం పెద్దదే ఆ డిజైన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్, డార్క్ షేడ్, చాలా బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 13,500. ఈరోజు అన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ టసర్స్ ఇవే ఉన్నాయి, మళ్ళీ ఎక్స్పెన్సివ్వే ఉన్నాయి. ప్రైస్ ఎక్కువ అనుకోవద్దు. ఇలాంటి ఎవరైనా కావాలనుకుంటే చక్కగా చూడండి. కలర్ వచ్చేసరికి మన కలర్ వైలెట్, చాలా బాగుందండి. ఇది కూడా అంతే, సేమ్ స్టైలే కానీ డిజైన్ డిఫరెంట్. ఇది వచ్చేసరికి కొంచెం ఇలా డిఫరెంట్గా ఇచ్చారు, అమ్మాయి అబ్బాయి ఉన్నట్టుగా. లోపల చుట్టూ కూడా వీవింగ్ వచ్చింది, అంతా యాంటిక్ వీవింగ్. ఇది ఇలా లైన్స్, ఒకటి మాత్రం ఇలా జిగ్జాగ్ స్టైల్ ఇచ్చారు. కలర్ అయితే ఆసమ్ కలర్, చాలా బాగుందండి. అసలు కట్టుకున్నా మనకి చాలా కంఫర్ట్గా బాగుంటుంది. లుక్ కూడా డీసెంట్ లుక్, క్లాసీగా అలా అలా ఉంటుంది. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, ఇదే వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా యాంటిక్ పళ్ళు, కొంచెం డిజైన్ ఫ్లవర్ షేప్ ఇచ్చారు. దీనికి వచ్చేసరికి మరి పెద్ద పళ్ళులు కూడా కాదు. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి మట్కాల్లోనే బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇచ్చారు, సాటిన్ బోర్డర్ లాగా. అదే డిజైన్ ఇచ్చారు. హ్యాండ్కి అయితే మనం నెక్ పార్ట్ ఏమైనా వర్క్ చేయించుకోవచ్చు. సరీ బోర్డర్స్ అలా కాకుండా చక్కగా ట్రెండీగా ఉంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 13,500. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, ఈ డిజైన్ ఆల్రెడీ మనం చేపించాను, మళ్ళీ అసలు రిపీట్ అడుగుతూనే ఉన్నారు. ఆ షార్ట్ ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు. ఇది వచ్చేసరికి టసర్ జార్జెట్ వస్తుంది, అంటే ఒక పోగు టసర్ వస్తుంది, ఒకటి వచ్చేసరికి జార్జెట్, అంటే బనారస్ మనకి జార్జెట్ ఉంటుంది కదా, ప్యూర్ జార్జెట్, ఆ జార్జెట్ వస్తుంది. మనకి లుక్ అయితే మాత్రం కొంచెం యాంటిక్ లుక్కే ఉంటుంది, మరీ హడావిడిగా ఉండదు, అంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ మట్కాల్స్ ఎలాంటి స్టైల్లో ఉంటాయో అలా అనమాట. ఇది యాంటిక్ బార్డర్ వచ్చింది, ఇలా ఒక 3 ఇంచెస్ బార్డరు, అంతా కూడా థ్రెడ్ జరీ, ఇది థ్రెడ్ జరీ వస్తుంది, కాపర్ జరీ కూడా. ఇదంతా కూడా చిన్న చిన్న మీనాకారి వీవింగ్ ఉంది, యాంటిక్ జరీతో కూడా ఉంది. ఇలా డిజిటల్ ప్రింట్ దానిపైన. హ్యాండ్లూమ్ సారీ ఇది. ఫాలింగ్ తెలుస్తుందా, జార్జెట్ ఫీలింగ్ ఉంటుంది. టసర్ అనేసరికి అదొక కంఫర్ట్నెస్ కదా, అలా ఆ రెండు మిక్స్ అయింది కాబట్టి ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుందండి. ఫ్యాబ్రిక్ కొంచెం హడావిడి లేకుండా ఇలా కావాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్. మంచి డిజిటల్ ప్రింట్ వచ్చింది, క్లాసీ లుక్. ఇది కూడా అంతే, మనకి ఈవినింగ్ వరకు ఉన్న కంఫర్ట్గా ఉంటుంది. ఇలా జరీ యాంటిక్తోనే రిచ్ పళ్ళు వచ్చింది, అంతా కూడా థ్రెడ్ వీవింగే. యాంటిక్ జరీ కూడా వీవింగ్ అసలు ఎక్కడ గుచ్చుకునేది ఉండాలండి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్, ఎంత మెత్తగా ఉంది అసలు. యాంటిక్ బార్డర్ ఇచ్చారు, ఇలా చిన్న డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. మీరు కావాలంటే దానిపైన వర్క్ ఏమి చేయించుకున్నా, లేదు సింపుల్ అండ్ క్లాసిక్ ఇలా కొట్టించుకున్నా బాగుంటుంది. బ్యూటిఫుల్ కలర్, పేస్టల్ పింక్, మరి డార్క్ పింక్ కాదు, దానిపైన కొంచెం థిక్ పింక్ అక్కడక్కడ డిజైన్ కూడా వచ్చింది. చాలా క్లాసీగా ఉంది, బాగుంది కదా. ఫాస్ట్గా చూసుకోండి. ఇది వచ్చేసరికి 9,500. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ కూర. ఇది వచ్చేసరికి కలరు
లైట్ అరిటినార్ పచ్చి ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది బేస్ కలర్. దానిపైన ఇది హ్యాండ్ పెయింట్ ఫ్లవర్ బంచ్ లాగా హ్యాండ్ పెయింట్ ఇచ్చి దాన్ని చుట్టూ మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేశారు. మిషన్ ఎంబ్రాయిడరీ మొత్తం అవుట్లైన్ అంతా మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి ఇలా కంచి యాంటిక్ బోర్డర్ వచ్చింది. డార్క్ కొంచెం కసర్ గ్రీన్ ఇచ్చారు బోర్డర్ వచ్చేసరికి. కాపరిష్ గోల్డ్ జరీతో వచ్చింది. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంది. చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కదా. ఇంక ఇప్పుడు హ్యాండ్ పెయింట్ స్టైల్. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కోరా వస్తుంది. ట్రాన్స్పరెన్సీ కూడా మరీ ట్రాన్స్పరెంట్గా లేదు. స్టెప్స్ పెట్టుకోవచ్చు, సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఇది పళ్ళు కూడా చిన్న జరీ లైన్స్తో దగ్గరగా ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా 1 మీటర్ బ్లౌజ్ ఉంది. బార్డర్ కలరే పెసర గ్రీన్, కొంచెం డార్క్ మెహందీ గ్రీన్ ఆ షేడ్లా ఉంది. 2 సైడ్స్ కూడా బార్డర్ వచ్చింది. సింపుల్ అండ్ క్లాసీగా ఉంది. కలర్ కాంబినేషన్ అయితే చాలా డీసెంట్ ఉంది. అంటే మనకి బాడీ పేస్టల్ వచ్చింది కదా, డార్క్ కలర్ బార్డర్ వచ్చింది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7200. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులోనే సేమ్ లైలాక్ షేడ్. మన కలర్ చాలా బాగుంది కలర్ అయితే. ఇది కూడా అంతే సేమ్ మనకి ఇదే డిజైన్. హ్యాండ్ పెయింట్ పైన చుట్టూ మనకి ఇదంతా కూడా సెల్ఫ్ కలర్తో థ్రెడ్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ చాలా నీట్గా చేశారండి. డై చేసి ఇలా సేమ్ ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ బార్డర్ వచ్చేసరికి కొంచెం లావెండర్ మీద కొద్దిగా డార్క్, కొంచెం వైన్ లావెండర్ ఆ షేడ్లో ఉంది. ఇంగ్లీష్ కలర్లోనే డిఫరెంట్గా ఉంది. జరీ బార్డర్ వచ్చింది. మనకి బార్డర్ వచ్చేసరికి పార్టీ లుక్ వచ్చేస్తుంది కదా, చాలా లైట్ వెయిట్లో కంఫర్ట్గా ఉంటుంది. ఇది మనకి పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బార్డర్ కలర్ కొంచెం డార్కర్ షేడ్. 2 సైడ్స్ కూడా హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చక్కగా ఈ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు. కాంబినేషన్ అయితే ఆసమ్ ఉంది. మన కలర్ ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 7200. నెక్స్ట్ వచ్చేసి టసర్స్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్లూమ్ టసరు, హ్యాండ్ పెయింట్ వితౌట్ బార్డర్ లేకుండా ఆల్రెడీ మనం కొన్ని డిజైన్స్ చేసాం కదా వాటిలో. మనకి ఇది వచ్చేసరికి కొంచెం హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది. స్టార్టింగ్ నుంచి ఈ కలర్స్ ఇవన్నీ కూడా పెయింట్తో వచ్చింది, ప్రింట్ కాదు. అంతే. ఇది స్టార్టింగ్ పార్ట్ మనకి ఇలా ఇది లైట్ కరివేర పింక్ ఉంటుంది కదా, ఆ కలర్ వచ్చింది. కింద మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇలా హ్యాండ్ పెయింట్ ఇచ్చారు. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ టసర్ వస్తుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఇచ్చారు. మళ్ళీ ఇలా లైన్స్ లాగా ఇదంతా షేడ్స్ అన్నీ కూడా పెయింటెడ్ వచ్చినవే. అంటే మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర అనమాట ఇదంతా ఇలా వస్తుంది. ఈ షేడ్ వస్తుంది. కుర్చీల్లో పెయింట్ వస్తుంది. ఇది కంప్లీట్ అయ్యాక మనకి పళ్ళుకి వచ్చేసరికి ఆల్ ఓవర్ పెయింట్ వచ్చింది. చాలా బాగుంది డిజైన్ స్టైల్, బ్యూటిఫుల్. అంత లైట్ వెయిట్ ఉంటుందో తెలుసు కదా మీకు. టసల్స్ అనేసరికి క్లాసీ అసలు. పళ్ళు అంతా మనకి ఇదే డిజైన్ హ్యాండ్ పెయింట్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ షేడ్స్ ఇచ్చారు కదా ఇక్కడ ఇలా అదేలాగా కొంచెం లైట్ డార్క్ షేడ్స్ లాగా ఇలా నిలువుగా ఇచ్చారు. ఇది బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. డిజైన్ కూడా చాలా ఎలిగెంట్గా ఉంది. సింపుల్ అండ్ క్లాసిక్. అంటే టసల్స్కి వాడే వాళ్ళకైతే అర్థమైపోతుంది. వితౌట్ బోర్డర్స్ చాలా మంది అడుగుతున్నారు. బ్యూటిఫుల్ ఉందండి సారీ అయితే. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7400. నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ పెయింట్లోనే ఇలా 2 సైడ్స్ బోర్డర్ పీచ్ కలర్ వచ్చింది. లాస్ట్ టైం కూడా డిజైన్ చేస్తే అడిగారు చూడండి. ఇది వచ్చేసరికి మల్టీ కలర్స్తో అలా డాటెడ్ లాగా ఇచ్చారు. అదొక డిఫరెంట్ స్టైల్. బాడీ అంతా ప్లెయిన్ వస్తుంది. వితౌట్ బోర్డర్లెస్ టసర్ అనమాట. చాలా బాగుంటుందండి. సింగిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న రిబ్బన్ బోర్డర్ లాగా గ్రే షేడ్ ఇచ్చారు. డ్రెస్ కంప్లీట్ అయిన దగ్గర నుంచి ఇలా వస్తుంది. అదేమో కొంచెం లంగావని స్టైల్ లాగా వచ్చింది కదా. ఇది వచ్చేసరికి మనకి బోర్డర్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇది పళ్ళుకి హ్యాండ్ పెయింట్. చాలా నీట్గా ఉందండి కలర్స్ అయితే. కలర్ వచ్చేసరికి లైట్ పేస్టల్ షేడ్ పీచ్ కలరు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి ఆ లైన్ లాగా ఇచ్చారు మనకి. చాలా బాగుంది. ఈసారి ప్రైస్ వచ్చేసరికి 7500. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్యూర్ టసర్స్లో బోర్డర్లెస్ ప్లస్ పెన్ కలంకారీ. చాలా ఫైన్ ఉందండి మనకి. అంటే స్టార్టింగ్ రేంజ్ నుంచి టసర్స్ చేస్తాం కదా, దానికి వీటికి క్వాలిటీ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి ఏదైనా క్వాలిటీ పెరిగే కొద్దీ ప్రైస్ పెరుగుతుంది కదా. ఇది వచ్చేసరికి చాక్లెట్ బ్రౌన్ కలర్. స్టార్టింగ్ నుంచి అయితే
ఇలా చిన్నగా స్టార్ట్ అయింది చూడండి. అక్కడ మనకి రస్ట్ కలర్ షేడ్ ఉంటుంది సార్, కొంచెం ఆరెంజ్ షేడ్, మస్టర్డ్ షేడ్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ షేడ్లో ఉంది. అలా చిన్నగా స్టార్ట్ అయింది డిజైన్ అనేది. అలా వస్తూ ఇలా ఇదంతా కుర్చీలో వస్తుంది మనకి. ఇక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది. పైవైపు మనకి ఇలా పీచ్ అండ్ గ్రీన్ కలర్తో 2 లైన్స్ లాగా ఇచ్చారు. చాలా బాగుంది. అంతా కూడా హ్యాండ్ కలంకారీ, పెన్ కలంకారీ ఇలా పెరుగుతూ వచ్చింది మనకి. పెన్ కలంకారీ అంటే కొంచెం ప్రైస్ కూడా ఉంటుంది కదా, చాలా నీట్గా వస్తుంది ఇది. ఇలా హాఫ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ ఒక పీకాక్ ఇచ్చారు. డీసెంట్ అండ్ ఎలిగెంట్, అసలు చాలా బాగుంది. అది పళ్ళు వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఆ మస్టర్డ్ షేడ్ ఉంది కదా, అది ఇచ్చారు. బ్లౌజ్ కూడా ఎంత పెద్దగా ఇచ్చారు చూడండి. క్వాలిటీ అయితే ప్యూర్ మంచి క్వాలిటీ అండి. ఇంత లైట్ వెయిట్. ఇది బ్లౌజ్. బ్యాక్ నెక్ కూడా మనకి ఇలా పెన్ కలంకారీ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్ కూడా సేమ్ స్టార్టింగ్లో ఉన్న బోర్డర్ లాంటిది డిజైన్ ఇచ్చారు కదా, ఫ్లవర్ డిజైన్, అదే వచ్చింది. చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. లాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7,900. నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ ఇందులోనే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ ఉంటుంది కదా, కొంచెం ఆనంద షేడ్, మరి ఈ రామా బ్లూ కాదు, ఇంగ్లీష్ కలర్ టోను. ఇది కూడా అంతే మనకి సేమ్ ఇదే స్టైల్లో. స్టార్టింగ్లో మనకి అలా లైట్ మట్టి కలర్ ఉంది చూసారా, ఆ కలర్ మీద మనకి ఇలా పెన్ కలంకారీ ఫ్లవర్ స్టైల్ ఇచ్చుకుంటూ అలా పెరుగుతూ వచ్చింది. ఇలా 2 షేడ్స్, సీ గ్రీన్ అండ్ లైట్ గ్రీన్తో 2 లైన్స్ లాగా ఇచ్చారు. కలరు అండ్ డిజైన్ ఆసమ్ అండి. కొంచెం ఇలా ఇష్టపడతారు కదా టసర్స్, సిల్క్స్, డిజైనర్ స్టైల్స్, ఇలా కొంచెం లైట్ వెయిట్. ఇది ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ కలెక్షన్. ఈరోజు అంతా కూడా మంచి యూనిక్ స్టైల్ కలెక్షనే. ఇలా పళ్ళు వస్తుంది. పళ్ళులో కూడా మనకి ఇలా పీకాక్, ఇదంతా కూడా పెన్ కలంకారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి అక్కడ ఇచ్చిన ఆ బేస్ కలర్ ఉంది కదా, దీనికి బ్లౌజ్ చూపించాలండి. ఎందుకంటే బ్లౌజ్ కూడా మనకి బ్యాక్ నెక్, చక్కగా ఏ బోట్ నెక్ ఏమైనా పెట్టించుకున్నా, బ్యాక్ హై నెక్ పెట్టించుకున్నా మనకి ఫ్లవర్ అంతా కవర్ అవుతుంది. మీరు కావాలంటే దీనికి ఏమైనా హైలైట్ చేయించుకోవచ్చు, ఏమైనా సింపుల్ చైన్ స్టిచ్ అలాతో హైలైట్ చేసుకోవచ్చు. హ్యాండ్ కూడా మనకి బార్డర్ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది, డిఫరెంట్. మనకి డ్రెస్సెస్లో కలర్స్ కూడా చాలా బాగుంటాయి, బ్యూటిఫుల్ అసలు. ఈ సారీ కూడా 7,900. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఇది ఏం కలర్ అనాలి, మిలిటరీ గ్రీన్ కూడా కాదేమో, బ్రౌన్ గ్రీన్ మిక్స్డ్లో ఉందండి. కలర్ అయితే చాలా బాగుంది, డార్కర్ షేడ్. దానికి కింద బ్లూ కలర్ మీద అలా పెన్ కలంకారీ బోర్డర్ లాగా స్టార్ట్ అయింది. మనకి కుర్చీలంతా ఇదే వస్తుంది. ఇలా కుర్చీలు అన్నీ కంప్లీట్ అయ్యాక పెద్దది వస్తుంది. సేమ్ స్టైలే, కాకపోతే డిజైన్స్ డిఫరెంట్. అన్నీ కూడా సేమ్ డిజైన్ కాదు, అంటే లీవ్స్, ఫ్లవర్స్ ఏదో ఒక డిఫరెన్స్ ఉంది. మనకి పైన కింద ఇలా 2 లైన్స్ లాగా అంతా కూడా డ్రా చేసింది. పర్ఫెక్ట్గా ఏముండదండి, ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన వర్కే కాబట్టి మీకు ఈ డ్రాయింగ్లో కూడా తెలిసిపోతుంది. ఇలా వస్తుంది. సింగిల్ వేసుకున్నా బాగుంటుంది, లేదు స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్లో ఇలా ఇష్టపడేవాళ్ళు. ట్రాన్స్పరెంట్గా లేదు, డిజైన్స్ కూడా క్లాసీ డిజైన్స్ కదా, హడావిడి లేకుండా పళ్ళు ఇదంతా కూడా పెన్ కలంకారీ, పీకాక్ అండ్ ఫ్లవర్ డిజైన్. మనం ఇదే డిజైన్స్ కదా బ్లౌజెస్ కూడా చేసాము. మనకి ఇది వర్కే కొంచెం టైము పడుతుంది, దాన్ని బట్టి ఆ క్వాలిటీ, ఆ డిజైన్ బట్టి మనకి ప్రైస్ అనేది. బ్లౌజు ఇలా కింద బార్డర్ ఇచ్చిన కాంట్రాస్ట్ కలరు, బ్యాక్ నెక్ అండ్ హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా మనకి ఇలా 1 మీటర్ పైన ఉంది. బ్యూటిఫుల్ అండి అసలు. ట్రెండీ డిజైన్స్, అంటే మనం రెగ్యులర్గా చూసే కలెక్షన్ అయితే కాదు, చాలా బ్యూటిఫుల్ కాంబినేషన్. ఫాస్ట్గా చూసుకోండి. ఈ సారీ ప్రైస్ కూడా 7,900. మీకు ఈ వీడియోలో ఏమైనా సారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. మన నెక్స్ట్ సారీస్ వచ్చేసి జూట్ టస్సర్. జూట్ టస్సర్లో మనం కొన్ని చేసాము. ఇవి బాగుంటుందండి. ఇంకా మన రెగ్యులర్ డ్రెస్సెస్ మీద ఫైన్ ఉంటుంది, అంటే జార్జెట్ ఫీల్, మెత్తగా ఉంటుంది కూడా, మనకి లైట్ వెయిట్లో ఉంటుంది. ఇది కూడా సరీ మనకి వచ్చేసరికి 3 ఇంచెస్ వస్తుంది. లైట్ పింక్ షేడ్, కొంచెం కరివేర్ పింక్లో కూడా కొద్దిగా లైట్ షేడే, కొద్దిగా డార్క్ షేడ్ మనకి బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది. ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్తోనే వస్తాయి. ఇలా ఆల్ ఓవర్ అంతా డిజైన్ వస్తాయి. చాలా లైట్ వెయిట్ ఉంది, బ్యూటిఫుల్ ఉందండి శారీ. ఇవన్నీ కూడా మనకి డ్రై వాష్ శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా
డ్రై వాష్ ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది. ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ కలర్ పళ్ళు, పింక్, డార్క్ పింక్, మనకి రూబీ పింక్లో కూడా ఇంకొంచెం డార్కర్ షేడే. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండదు, చాలా మెత్తగా అండ్ కంఫర్ట్గా ఉంటుంది. డ్రెస్సెస్ ఇష్టపడే వాళ్ళకి భలే ఉంటాయండి, మంచి ఆప్షన్స్ వాళ్ళకి. చాలా అంటే రెగ్యులర్ స్టైల్ కాకుండా డిఫరెంట్గా. ఇది డార్క్ షేడ్ బ్లౌజ్, దానిపైన ఇలా షేడెడ్ వచ్చింది కదా, డిజైనర్ స్టైల్ లాగా ఇచ్చారు. ఇదేమి డ్యామేజ్ కాదండి, ప్రింట్ కావాలని అలా చేసిన ప్రింటే. ఇలా 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. బ్యూటిఫుల్ శారీ. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 7,900. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి కొంచెం వైన్ షేడ్, లావెండర్ అండ్ వైన్ మిక్స్డ్ ఇంగ్లీష్ కలర్ టోను. చాలా బాగుంది. డిజైన్ అయితే ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా ఫ్లోరల్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్, చాలా కంఫర్ట్గా ఉంటుంది. హడావుడిగా ఉండవండి టసర్స్ ఇవన్నీ కూడా. మనకి సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఇదే వస్తుంది. మనకి ఇది పళ్ళు, ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్, సెల్ఫ్ కలరే వచ్చింది. బోర్డర్ కూడా ఇలా పళ్ళు, జరీ లైన్స్, మనకి నార్మల్ టసర్స్లో ఎలా జరీ లైన్స్ వస్తాయో అలాగే వస్తాయి. ప్యూర్ జరీ ఉంటుంది. మనకి పైన డిజిటల్ ప్రింట్, ఇది మనం బ్లాక్ ప్రింట్స్ ఎక్కువ చూస్తాం కదా, ఇది డిజిటల్ వచ్చింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ మనకి ఇందులో కొంచెం లైట్ షేడ్ అలా షేడెడ్ ఇచ్చారు. 1 మీటర్ బ్లౌజ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా హ్యాండ్కి జరీ బోర్డర్ వస్తుంది. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 7,900. నెక్స్ట్ వన్ వచ్చేసి లైట్ సీ గ్రీన్, లైట్ కలర్ అండి, సీ గ్రీన్ షేడ్. బాగుంది కలర్, ఇంగ్లీష్ కలర్. అంటే మీకు వీడియోలో ఎలా కలర్ కనిపిస్తుందో కానీ డస్టీ షేడ్, మరి డార్క్ అని కాదు, డల్ కూడా లేదు, మీడియం షేడ్. ఇది కూడా మనకి కొంచెం డార్కర్ షేడ్ బార్డర్ వచ్చింది. ఆల్ ఓవర్ అంతా ఇలా ఫ్లోరల్ వస్తుంది. ఇది కూడా ప్యూర్ జూట్ అసలు, చాలా బాగుంటుంది. కొంచెం డిజైనర్ స్టైల్స్, రెగ్యులర్ స్టైల్స్ కాకుండా డిజైనర్ కాన్సెప్ట్ లాగా ఉన్నాయి. ఇది పళ్ళు, ఇలా జరీ లైన్స్ వచ్చింది. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా షేడెడ్ డిజైన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కలర్ అయితే, రెగ్యులర్ కలర్స్ కాదు కదా, చాలా బాగుంది. ఈ సారీ కూడా 7,900. నెక్స్ట్ వచ్చేసి టసర్స్లోనే మనం ఈ స్టైల్ లాగా వేరే కలర్ కాంబినేషన్ చేసినట్టున్నాము. కొంచెం ఇది వచ్చేసరికి వైన్, గ్రేప్ వైన్ షేడ్ ఉంటుంది సార్, ఆ కలర్కి బ్లూ కలర్, నావీ బ్లూ కలర్. మనకి ఇలా బాందినీ స్టైల్ సర్కిల్స్ వచ్చింది. సర్కిల్స్లో ఇలా అమ్మాయి బొమ్మల్లాగా బాందినీ డాట్స్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఇలా జరీ బార్డర్ బ్లూ కలర్ ఇచ్చారు. కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఈ డిజైన్ అంతా ఇంకా ఇలా సర్కిల్స్గా వెళ్తుంది. శారీ అంతా కూడా లైట్ వెయిట్, మంచి క్వాలిటీ, ప్యూర్ ఉందండి, చాలా బాగుంది. ఇది పళ్ళుకి ఇలా వస్తుంది. ఇలా 3 జరీ లైన్స్తో పళ్ళు వస్తుంది. కాంట్రాస్ట్ పళ్ళు, కాంట్రాస్ట్ బ్లౌజ్. వావ్, చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. టసల్స్లో కొంచెం హెవీ క్వాలిటీ. బ్యూటిఫుల్ కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6,100. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింటెడ్ సారీస్. చాలా బాగున్నాయండి కలెక్షన్, కలర్ కాంబినేషన్స్. అంటే ఈ కలర్ నేను లాస్ట్ టైము ప్యూర్ సిల్క్లోనూ టసర్లోనే చేసినట్టున్నామండి. కలర్ రిపీట్ అడిగారు, నేను రివర్స్ చేస్తున్నాను. లైట్ సీ గ్రీన్ షేడ్, లైట్ డార్క్, అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. హ్యాండ్ పెయింట్ రోజెస్ లాగా ఇచ్చారు. ఇది కలర్ సీ బ్లూ అనాలేమో, సీ గ్రీన్ కూడా కాదు, సీ బ్లూ. ఇదంతా హాఫ్ వరకు ఇది వచ్చింది. ఇక్కడ నుంచి మనకి ఇలా ఒక బంచ్ లాగా హ్యాండ్ పెయింటెడ్ రోజెస్ ఇచ్చారు, పింక్ అండ్ బ్లూ కలర్. ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనం సింగిల్ వేసుకోవాలన్నా ఇక్కడ మనకి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంది, మంచి టసర్, బ్యూటిఫుల్ ఉంది అసలు శారీ అయితే. ఇది పళ్ళు కూడా మనకి ఇది ఆల్ ఓవర్ అంతా ఫిల్ చేశారు. ఇలా జరీ లైన్స్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి డార్కర్ షేడ్ ఇచ్చారు. శారీ కలర్ మీద కూడా కొంచెం 1 ఇంచ్ డార్క్ ఇచ్చారు. బ్యాక్ పార్ట్లో మాత్రం నెక్కి డిజైన్ ఇచ్చారు. సేమ్ మనకి అదే ఫ్లవర్ కొంచెం చిన్నగా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా జరీ బార్డర్ ఉంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6,200. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా హ్యాండ్ పెయింట్ స్టైలే కానీ డిఫరెంట్ స్టైల్ అండి. అంటే కలర్స్తో కాకుండా ఇది ఇంకొంచెం డిఫరెంట్, ఇంకా ఫైన్ కట్. దానిపైన కూడా క్వాలిటీ చాలా బాగుంది. ఇలా బ్యూటిఫుల్ కదా, చాలా ఎక్సలెంట్ ఉందండి. డిజైన్ అంతా ఆల్ ఓవర్ వస్తుంది. ఇది 5 వరకు, కింద నుంచి షేడ్ మల్టీ కలర్, మళ్ళీ
పై వైపు వచ్చేసరికి గ్రే షేడ్ బార్డర్ ఇచ్చారు. కింద కూడా మనకి అదే బార్డరు షేడెడ్ వచ్చేసారా మల్టీ కలర్స్. ఇలా లైట్ కొంచెం పెసర్ గ్రీన్లో చాలా లైట్ షేడు, అలా మెరూన్ షేడు, గ్రీన్ షేడు, బ్లూ షేడు అలా షేడెడ్ వచ్చింది. ప్లస్ మనకి ఇదంతా కూడా ఇలా హ్యాండ్ పెయింట్ వచ్చింది. క్లాసీ అండి, డిజైనర్ స్టైల్. ఇది పళ్ళు కూడా మనకి ఇలా జరీ లైన్స్ మొత్తం ఆల్ ఓవర్ అంతా ప్రింట్, చివరి మనకి ఇలా గ్రే ఇచ్చారు. ఇది బ్లౌజ్ డార్క్ గ్రే కలర్, బ్యాక్ నెక్కి మనకి ఇలా అక్కడ ఉన్న కొమ్మ లాంటి కొమ్మ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 7200. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పెయింట్ రోజెస్ చూసాం కదా, అందులోనే లైట్ పింక్. ఇది కూడా నేను రివర్స్లోనే పెట్టాను మీకు కరెక్ట్గా. లైట్ పీచ్ పింక్ మిక్స్డ్ కలర్, అసలు ఎంత క్లాసీ అండ్ బ్యూటిఫుల్, అసలు చాలా బాగుందండి. ఈ హ్యాండ్ పెయింట్స్ బాగా ఇష్టపడుతున్నారు కదా, కొంచెం ఇక్కడ డార్కర్ షేడ్, కింద లైట్, దానిపైన మనకి అలా రోజెస్ డిజైన్. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్, 2 సైడ్స్ కూడా జరీ బోర్డర్ ఉంటుంది. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా ఫ్లవర్ డిజైన్ వచ్చింది. పేస్టల్ షేడ్ కలర్సే కానీ మనకి టసల్స్లో కలర్స్ మరి హడావిడి కలర్స్ ఉండవు, డార్కర్ షేడ్స్ ఉండవు. కొంచెం పేస్టల్ కలర్స్, కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్ ఓవర్ అంతా మనకి ఇలా హ్యాండ్ పెయింట్ 3 జరీ లైన్స్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ప్లెయిన్, బ్యాక్ నెక్కి సెంటర్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంటుందండి. చక్కగా హై నెక్ బ్లౌజ్ ఏదైనా కొట్టించుకుంటే చాలా ఎక్సలెంట్ అండ్ క్లాసీగా ఉంటుంది. బ్యూటిఫుల్ కలర్ కదా, మనం అంతకుముందు కలర్ షేడ్ చేసినట్లే ప్యూర్ సిల్క్లో చేసినప్పుడు కూడా అడుగుతున్నారు. ఫాస్ట్గా అయితే చూసుకోండి. బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 6100. నెక్స్ట్ వచ్చేసి ఇది స్లేట్ బ్లాక్ కలర్, ఎగ్జాక్ట్ బ్లాక్ కూడా కాదు, బాగుందండి. ఇది వచ్చేసరికి బోర్డర్ షేడ్ వస్తుంది. బోర్డర్ స్టైల్ ఇలా పెన్ కలంకారీ వచ్చింది. ఇలా లైట్ గ్రే షేడ్, 2 సైడ్స్ కూడా బ్లాక్ కలర్ బోర్డరు. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి ఇలా పై వైపు కూడా వచ్చింది. బ్యూటిఫుల్ కదా. స్లేట్ బ్లాక్ పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా కలంకారీ డిజైన్ వచ్చింది. పెద్ద చెట్టు లాగా ఇచ్చారు. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్, డిజైనర్ స్టైల్. బ్యూటిఫుల్ ఉంది. బాగు. దీనికి బ్లౌజ్ కూడా చక్కగా ఇలా జరీ లైన్స్ ఇచ్చారు. చాలా క్లాసీగా ఉందండి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్. ఈ సారీ ప్రైస్ కూడా 7200. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి హ్యాండ్ పెయింట్స్లో ఇదొక డిఫరెంట్ కలర్, గ్రే కలర్. గ్రేలో కూడా ఎగ్జాక్ట్ కలర్ అయితే ఇంగ్లీష్ కలర్తోనే గ్రే బ్రౌన్ మిక్స్డ్ షేడ్లో ఉందండి. ఇది వచ్చేసరికి డిఫరెంట్గా వచ్చింది. మనకి స్కర్ట్ బోర్డర్ అలా కాకుండా పైనంతా ప్లెయిన్ వచ్చింది. ఇలా ఒక పెద్ద బంచ్ లైట్ బ్రౌన్ మీద ఇలా పెద్ద బంచ్ రోజెస్ ఇచ్చారు. అక్కడ మళ్ళీ కొంచెం గ్యాప్ అలా బంచెస్ ఇచ్చారు. ఇది చాలా డిఫరెంట్ కలర్. అంటే మనం రెగ్యులర్గా వేరే గ్రే చూస్తాం, ఎక్కువ గ్రేలో చాలా షేడ్స్ ఉంటాయి కదా, ఆ షేడ్స్ చూస్తాం. కానీ ఇది డిఫరెంట్ షేడ్. మనం సింగిల్ వేసుకోవాలన్నా ఇలా ఒక పెద్ద బంచ్ ఇచ్చారు. ఇదంతా కూడా బంచెస్ లాగా ఇచ్చారు. అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్, హ్యాండ్ పెయింట్. చాలా బాగుందండి అసలు, ట్రెండీగా డిఫరెంట్ స్టైల్. మనం రెగ్యులర్గా బ్లాక్ ప్రింట్స్ ఎక్కువ చూస్తాం కదా, ఇది కూడా డిఫరెంట్ స్టైల్, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. ఎందుకంటే మనకి క్వాలిటీ ఇంకొంచెం బాగుంటుంది మనకి హ్యాండ్ పెయింట్స్ వల్ల. జరీ లైన్స్ వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఈ కలరే కొంచెం డార్క్ ఇచ్చారు. ఇది కూడా అంతేనండి. బ్లౌజెస్ అన్నీ మనకి 1 మీటర్ ఉంటాయి. బ్యాక్ నెక్ సేమ్ ఫ్లవర్ డిజైనే బ్యాక్ నెక్ ఇచ్చారు. ఎంత ట్రెండీగా ఉందో కలర్ కాంబినేషన్. చాలా అంటే చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 6200. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తే మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరిన్ని కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.